ఇక సంక్రాంతి సందడి తుది అంకానికి చేరుకుంది. పశు పూజ, ఎడ్ల పందాలు, వనభోజనాలు మూడో రోజు ప్రత్యేకతలు. ప్రకృతి పూజ ప్రధానంగా సాగే సంక్రాంతిలో నిత్యం తనకు అండగా ఉండే పశువులకు పెద్దపీట వేయడం కనుమ విశేషం. సంక్రాంతి మూడో రోజైన కనుమ అచ్చమైన వ్యవసాయదారుల పండగ. అన్నదాత తన జీవన నేస్తాలైన పశువులను గౌరవించుకునే రోజు. యంత్రాల రాకతో సాగులో కాస్త ప్రాధాన్యం తగ్గిన వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఇంకా వీటిది కీలక పాత్రే. అందుకే కనుమ రోజు పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి పూజిస్తారు. కనుమ సందర్భంగా పలు గ్రామాల్లో రకరకాల ఎడ్ల పందాలు జరుగుతాయి. బండలాగుడు పోటీలు, ఎడ్ల బండి సవారీ పోటీలు చూసేందుకు పల్లె జనం ఆసక్తి చూపుతారు. తమిళనాట కనుమ రోజు జల్లికట్టు పేరుతో మదించిన ఎడ్లను బంధించే పోటీలు జరుగుతాయి. రాష్ట్ర సరిహద్దు జిల్లా చిత్తూరు జిల్లాలోనూ ఇవి కనిపిస్తాయి. గ్రామీణులు అత్యంత ఉత్సాహంతో జరిపే ఈ పోటీల్లో పలువురు గాయపడటమూ సాధారణమే. కనుమ రోజు చాలా చోట్ల వనభోజనాలకు వెళతారు. ఈ రోజు మాంసాహారం భుజించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. మాంసం ముట్టని వారు మినప గారెలు తింటారు. అందుకే కనుమ రోజు మినుము తినాలన్న సామెత పుట్టుకొచ్చింది. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదన్న విశ్వాసం కూడా ఉంది. కనుమ మరుసటి రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. పది 15 రోజుల ముందు నుంచే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సందడి, బుడబుక్కల జంగమవారి రాకతో మొదలయ్యే సంక్రాంతి శోభ ముక్కనుమతో ముగుస్తోంది. వరికంకుల సిరుల కురులు విప్పుకొని తాండవమాడిన సంక్రాంతి లక్ష్మి వచ్చే ఏడు మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకుంటోంది. ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో అడుగుపెట్టే సంక్రాంతి సందడి ఒక ఏడాది సరిపడా ఉత్సాహాన్ని అందిస్తోంది.